మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఎట్లమ్మా ఇట్లాంటి ఆడపిల్ల చావులకు పరిష్కారం ఏంటి? అసలు సహజీవనం సంగతి ఏంటి అసలు? సింపుల్ థింగ్ అండి. సమస్య నుంచి బయటికి వచ్చి చూడండి. ఉమ్, ఇప్పుడు సమస్యలోనే ఉండి ఇప్పుడు ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎంతో మంది కౌన్సిలింగ్స్ ఇచ్చారు స్వేచ్ఛ. బ్రహ్మాండంగా. ఓకే, మరి ఈవిడ ఇంకొక చోటికి కౌన్సిలింగ్కి వెళ్ళారా లేదా? వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? నేనే తోపు కదా. అహం అహం ఆ, నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్తే పల్సన్ అయిపోతానేమో, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటానేమో, నేను ఇంకొకరికి తెలిసిపోతానేమో, నా గొప్పతనం లోపలే ఉండిపోతుంది, బహిర్గతం అయిపోతుందేమో అనేసి తనలో తనే ఎప్పటికప్పుడు తనను తాను ప్రశ్నించుకుంటూ తనను తాను బాధించుకుంటూ 2-3 సార్లు గొడవ పడినప్పుడు కూడా తను వాళ్ళ ఫాదర్కి చెప్తున్నారు. ఎవరికి చెప్పింది? వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. చెప్పినప్పుడు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్లో నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు తెలియగలదానివమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవమ్మా, ఇవి చెబుతారు తప్ప తల్లి నీకు అతను కరెక్ట్ కాదు, వదిలేసేసేయి, వదిలేసి బయటికి రా. దట్ ఈస్ టాక్సిక్ రిలేషన్షిప్. ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి రా. మేమున్నాం, వినండి, ఆ. మేమున్నాం, మేము ఒక మంచి వ్యక్తిని చూసి నీకు పెళ్లి చేస్తాం అనేటటువంటి భరోసా ఆమెకి ఇచ్చారా లేదా? వినండి, ఇక్కడ ఇక్కడ మనకి అసలైన తెలియదు. కోణం ఇది. తెలియదు కాదు. తండ్రి కూతురు అంటే పంచప్రాణాలు పెట్టుకుంటాడు ఏ తండ్రి అయినా. ఇక్కడ తండ్రిని విమర్శించడం కాదు, నేను అనబోయే పాయింట్ ఏంటంటే, అలాంటి తండ్రి తన కూతురు చేసుకున్న లేదంటే సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఆ తల్లిదండ్రులు 5 ఏళ్ళుగా కలవల. ఒక పాయింట్. నేను ఇక్కడ అదే అంటున్నా, రెండు గ్యాప్ చాలా ఉంది. రెండు అసలైన కీలకమైన పాయింట్ గమనించండి. వాళ్ళు అంటే కొట్లాడుకొని విడిపోయేదాకా వచ్చినా కూడా వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాల. Yes, తల్లిదండ్రులు yes. ఎంత అన్యాయం అండి. అవును. ఏ ఆడపిల్లని ఇంత భారం మోస్తుందా? యా. నాకంటూ ఎవరు లేరా? అమ్మాయి ఎందుకు ఇప్పుడు మీకు అర్థమైందా? పెళ్ళైనటువంటి వ్యక్తితోటి రిలేషన్షిప్ లో ఎందుకుందండి? ఒక సపోర్ట్ అండి, ఒక ఆసరా అండి. ఈ 5 సంవత్సరాలు ఆ పిల్ల ఎవరితో ఉంటుందో ముఖం కూడా తెలియదు తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు అని అంటే ఎంత ఘోరం అండి మనం అసలు. సమాజాన్ని మన బిడ్డలను వదిలేసి ఎంత ఉద్ధరిద్దామండి? ఎవరిని ఉద్ధరిస్తారండి వీళ్ళు ఇంకా ఎవరిని ఎడ్యుకేట్ చేద్దామండి? చేద్దామని. ఇవాళ గొంతు చించుకుని మనం ఎంత అరిచినా ఆమెకి న్యాయం జరగాలి అని, కానీ ఆవిడ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత న్యాయం చేసాము చేసాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలా అన్యాయం అండి.